రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధర లక్షకు దాటిపోయింది. పసిడి ప్రియులకు ఇది ఒక శాపంగా చెప్పొచ్చు. బంగారం ధర కనుక చూస్తే 2018లో 31,391 రూపాయలు తులం బంగారంగా ఉంది. అదేవిధంగా 2019లో 39,108 రూపాయలు, 2020లో 50,151 రూపాయలు, 2021లో 48,099 రూపాయలు, 2022లో 55,177 రూపాయలు, 2023లో 63,203 రూపాయలు, 2024లో 78,245 రూపాయలు, 2025 ఫిబ్రవరికి 85,060 రూపాయలు, 2025 మార్చికి 89,278 రూపాయలు, 2025 ఏప్రిల్కి 96,000 చేరుకుంది బంగారం ధర. ప్రస్తుతం అన్ని ట్యాక్సులతోటి తరుగులతో కలిపి బంగారం ధర తులం ₹1,00,000 దాటిపోయింది. అయితే ఇది పసిడి ప్రియులకు ఒక శాపం అనే చెప్పాలి. ప్రస్తుతం దాని గురించి మనతో డిస్కస్ చేయడం కోసం మన జర్నలిస్ట్ లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు, 1,00,000కి చేరువైంది పసిడి ధర. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక మహిళగా బంగారం ధర ₹1,00,000 దాటడంతో మీరు హ్యాపీగా ఉన్నారా, లేకపోతే బాధతో ఉన్నారా? ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఉండం. ఎందుకంటే బంగారం అనేది ఒక ఎమోషన్. నాయుడు గారు, ఏ అమ్మాయికైనా కూడా పాప పుట్టిన దగ్గర నుంచి ఆఖరికి చావు అంటే మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇస్తారు సెంటిమెంట్ గా. సో బంగారం అనేది ఒక ఎమోషన్. మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి ఇంకో ఎక్కువ. ఎందుకంటే ప్రతి దగ్గర, ఒక భర్త దగ్గర కానీ లేకపోతే ఒక పుట్టింట్లో కానీ అమ్మాయి ఎక్కడైనా కూడా బంగారాన్ని ఆశిస్తుంది. సో అంత బంగారాన్ని తన అంత ప్రేమగా చూసుకునే మహిళకి ఇలా 1,00,000కి చేరువైందనే వార్త అది ఖచ్చితంగా శుభవార్త అయితే కాదు. ఎందుకంటే మన దగ్గర బంగారం ఉందనుకోండి, ఆ బంగారం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే దానికి ఆవగించంత రేటు చెప్తారు. మనం వెళ్ళి బంగారం కొనుక్కోవాలంటే ఆనపకాయంత బిల్లు చెప్తారు. అంటే ఇక్కడ లక్ష్మి గారు, ఇక్కడ బంగారం షాపులోకి వెళ్ళి కొనుక్కునేటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో, సో మీరు చెప్పినట్టు వారికి ఒక రేటు ఉంటుంది. అదే బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తరుగుల రూపంలో దాదాపు 20%, ట్యాక్సుల రూపంలో, తరుగుల రూపంలో 20% వినియోగదారుడు లాస్ అవుతున్నాడు. అయినా అదేది కూడా పట్టించుకోకుండా పసిడి ప్రియులు మాత్రం ఎంత రేటుకు వెళ్ళినప్పటికీ కూడా బంగారం కొనటంలో ఎవరూ వెనుకంజ వేయట్లేదు. ఇప్పుడు మీరు హైదరాబాద్ మార్కెట్లో కనుక చూస్తే, షాపుల్లో కనుక చూస్తే, జ్యువెలరీ షాపుల్లో నిన్న ఏ విధంగా ఉన్నారు వినియోగదారులు, మొన్న ఏ విధంగా ఉన్నారు కస్టమర్స్, ఈ రోజు కూడా అదే విధంగా ఉంటారు. అంటే మనం అనుకుంటాం బంగారం ధర పెరగడం వల్ల ఒకవేళ వాళ్ళకి ఉన్న బిజినెస్ తగ్గుతుందేమో అనుకుంటాం, కానీ అలా ఉండదు. మీరు ఈ రోజు వెళ్ళండి, రేపు 1,00,000 కూడా వెళ్ళండి, బంగారం షాపులనే ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటాయి. ఎందుకంటే బంగారం అనేది రేటు పెరిగితే ఆడవాళ్ళు అనేది కొనడం తగ్గుతుంది అనుకుంటారు, కానీ బంగారం కొనడం అనేది మాత్రం సర్వసాధారణం. అది కానీ ఇలా రేట్లు పెరుగుతూ పోతుంటే కొనేటువంటి మధ్యతరగతి వాళ్ళు ప్రజలు మాత్రం కొంచెం ఒకంత బాధ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వారి దగ్గర ఎక్కువ బంగారం ఏమి ఉండదు. సో ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో బంగారం 10 తులాలు, 20 తులాలు, 30 తులాలు ఉండేటువంటి కుటుంబాలు. సో ఇప్పుడు తులం ₹1,00,000 దాటిపోయింది కాబట్టి ఒక్కొక్క తులం ₹1,00,000 వరకు కౌంట్ చేసుకుంటే వారి యొక్క ఆస్తిగా దాన్ని ఊహించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి మధ్యతరగతి వారు, సో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు కానీ, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు కానీ, ఆడపిల్లకి సంబంధించి శుభకార్యాలు కానీ, వివాహాలు కానీ చేసే క్రమంలో వారు తులం బంగారం ₹1,00,000 పెట్టి కొనేటువంటి పరిస్థితులు ఈ రోజు లేవు. అవును. ఎలా అంటే మీరు చూసుకుంటే బంగారం, ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఎమోషన్ అన్నాను కదా, ఇప్పుడు ఈ నెల 30న ధనత్రయోదశి వస్తుంది. అంటే మీరు చూసుకుంటే గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందనంటే, ఏదైనా ముందు మనకి ఒక శుభకార్యమో లేకపోతే ముహూర్తాలు లేకపోతే ఈ సీజన్ అనే దాన్ని బట్టి వాళ్ళు పెంచుతూ పోతూ ఉంటారు. ఈ పెరగడం అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అదే బంగారం ధర తగ్గినప్పుడు మాత్రం మీరు గమనిస్తే మహా అయితే ₹1 లేకపోతే ₹100 తగ్గుతుంది. పెరగడం చూసుకుంటే మాత్రం మీరు విపరీతంగా బంగారం పెరిగిపోతుంది. చెప్పినట్టు అక్షయ తృతీయ, అదే విధంగా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు, ధనత్రయోదశి, అదే విధంగా ముహూర్తాలు, వివాహానికి సంబంధించిన ముహూర్తాలు, అందులో ఇది ఏప్రిల్, మే, జూన్ లో ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మీకు గమనిస్తే భగినిహస్త భోజనం అని ఉంటుంది. అది చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది దానికి. ఎందుకంటే ఆడపిల్ల ఇంటికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్రదర్స్ వచ్చి భోజనం చేసి ఆడపిల్లకి బంగారం పెడతారనమాట. ఆ టైంలో కానీ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని శుభకార్యాల్లో కూడా ఖచ్చితంగా బంగారం రేట్ అనేది వాళ్ళు ముందే పెంచి ఉంచుతారనమాట. ఎందుకంటే అదొక సెంటిమెంట్. ఆ టైంకి బంగారం కొంటే మనకి కలిసి వస్తుంది. ఇంకా మీరు చూసుకుంటే వీటన్నిటితో పోల్చుకుంటే ధనత్రయోదశి అండ్ అక్షయ తృతీయ రోజు మీరు చూస్తే బంగారం కొట్లు ఎక్కడా కూడా మీరు ₹1,00,000 అంటే 4 రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది. సో మీరు అప్పుడు కూడా చూడండి బంగారం కొట్లన్నీ కూడా కిటకిటలాడిపోతూనే ఉంటాయి. అంటే లక్ష్మి గారు, ₹1,00,000 కాదు, 1,10,000, 1,20,000, 1,50,000 చేరుకున్నప్పటికీ కూడా
పసిడి ప్రియులు మాత్రం ఖచ్చితంగా ఆ టైంకి ఖచ్చితంగా అప్పు చేసినా సరే బంగారం కొనడానికి వెనకాడేటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో లేవు. ఎందుకంటే బంగారం అనేది ఖచ్చితంగా కొనాలి అని కాదు, ఎందుకంటే బంగారం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా చోట్ల అంటారు చేసుకుంటే భూమి మీద లేకపోతే బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టుకుంటే అది పెరగడమే కానీ తగ్గడం ఉండదు అంటారు. అందుకనే బంగారం మీద మీరు ఏదైతే ₹1 పెడతారో 4 రోజుల తర్వాత అది మీకు ₹4 పెరిగే ఉంటుంది, కానీ అది తగ్గడం, మీరు బంగారం కొనడం వల్ల లాస్ పోయినట్లుగా ఎక్కడ కూడా మనం వినలేదు. అంటే ఇప్పటి వరకు లక్ష్మి గారు ఇప్పటి వరకు కూడా బంగారం విస్తృతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. 2017, 2018 నుంచి కూడా ఇందాక మనం కొన్ని సంవత్సరాలతో కూడినటువంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ చెప్పాం. అయితే ఒక్కసారిగా పడిపోయినటువంటి సందర్భాలు లేనే లేవు. సో కాబట్టి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత కానీ, అక్షయ తృతీయ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత కానీ బంగారం మహా అయితే పెరిగేటువంటి కార్యక్రమానికి కాస్త బ్రేక్ పడుతుందేమో కానీ తగ్గే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలి. లేవు. ఎందుకంటే మనం చూసుకుంటాం బంగారం ధర తగ్గుదల అనగానే మీరు మధ్యతరగతి కుటుంబం కాదు, అది ఎవరైనా కూడా ఒక హై క్లాస్ లో క్లాస్ అయినా కానీ బంగారం తగ్గింది అనగానే ఎంత తగ్గింది, ఎలా ఉంది గ్రామ్ అని చెప్పి ఖచ్చితంగా చెక్ చేసుకుంటారు. ప్రతిరోజు ఒక ఎంప్లాయ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కంప్యూటర్ ముందు కూర్చొని ఉద్యోగం చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే ఎడిటింగ్ రంగంలో ఉన్నవారు కానీ, లేకపోతే ఎనీ సిస్టమ్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉదయాన్నే రాగానే టుడే గోల్డ్ రేట్ అని చెప్పేసి సెర్చ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో. అందులో మీకు బ్రేకింగ్ న్యూస్ లో బంగారం ధర తగ్గింది అంటే చాలు ఇంకా ఆనందానికి అవధులుండవు. కానీ అక్కడ తగ్గిన ధర ఎంత, మహా అంటే ఒక ₹100, $200 తగ్గడం. అది తగ్గినా కూడా అమ్మయ్య ఇంత తగ్గిందా అని ఆశపడుతూ మళ్ళీ అప్పుడు కూడా బంగారం షాపులకి క్యూ కట్టేవారు ఎక్కువగానే ఉంటారు. సో కాబట్టి లక్ష్మి గారు అందరినీ కూడా బంగారం కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్న సేవ్ చేసుకోమని చెప్పేసి చెప్పొచ్చు అంటారు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు బంగారం కొనటం వల్ల లాస్ పోవడం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ చేతికి ఒక ఉంగరం ఉంది, అప్పుడు అంటే నిజం మాట్లాడుకోవాలంటే మీరు కొన్నప్పుడు కన్నా కూడా ఇప్పుడు 2 రెట్లు పెరిగింది. కానీ అంటే అవి ఉన్నట్లే కదా. సో పెరిగినప్పుడు హ్యాపీ ఉంటుంది. అదొక యాంగిల్లో చూస్తే, ఇంకొక రకంగా ఆలోచిస్తే మళ్ళీ కొనుక్కునేటువంటి అవకాశం లేకుండా పోయింది కదా అనేటువంటి బాధ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక మధ్యతరగతి కుటుంబం వాడు అరే బంగారం ధర పెరిగింది అనగానే ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. ఫంక్షన్ అనో, శుభకార్యమనో, లేకపోతే మన సంబంధించిన చుట్టాలేళ్లలో ఫంక్షన్ అని కూడా మనం పెట్టాల్సిన సందర్భాలు కొన్ని సార్లు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా బంగారం ధర పెరిగింది అని అంటే అదొక భారం లాగే ఫీల్ అవుతారు ఇప్పుడు. రైట్. మరి ఇది చూసారు కదా, బంగారం ధర 1,00,000కు చేరువైనప్పటికీ కూడా ఎక్కడా కూడా పసిడి ప్రియులు కొనడానికి ఎక్కడ కూడా సంకోచించేటువంటి పరిస్థితులు లేవు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతున్నప్పటికీ కూడా భారతదేశంలో బంగారాన్ని కొనేటువంటి పసిడి ప్రియులు పెరిగిపోతున్నారు.